హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దర్శన్ శరణ్య వైపు చూస్తూ స్పృహలోకి వచ్చిన శరణ్యకి తన చేత్తో కుంకుమని పెడతాడు కదా, అదంతా చూస్తూ ఆనందభైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శరణ్య దర్శన్తో, ఏవండి మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? మీరు గుణంలో దేవుడి లాంటివారు. కొన్ని అపార్థాల వల్ల మీకు నాకు దూరం వచ్చింది, కానీ మీరు ఏంటో మీ గుణం ఏంటో నాకు తెలుసు అని పాపం సారీ చెప్పిన దర్శన్తో ప్రేమగా మాట్లాడతారు శరణ్య. ఇదంతా చూస్తూ ఆనందభైరవి దర్శన్ దగ్గరికి వస్తుంది. నాన్న దర్శన్, నీలో ఈ మార్పు రావాలనేరా నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఆ దేవుడు నన్ను కరుణించాడు, నీలో మార్పుని తీసుకువచ్చారు. నాన్న, ఇవాళ సాయంత్రమే శరణ్యని డిశ్చార్జ్ చేస్తారంట. మరి శరణ్య నువ్వు ఇంకా వేరుగానే ఉండాలనుకుంటున్నారా, లేకపోతే మన ఇంటికి రావాలనుకుంటున్నారా? చాయిస్ నీది. ఎందుకంటే నీ అంతట నువ్వే కోరి వెళ్ళావు కాబట్టి నిన్ను వెనక్కి రమ్మని అడగాలని నేను అనుకోవటం లేదు. ఇవాళ సాయంత్రం నీ గురించి, నీ భార్య శరణ్య గురించి ఇల్లంతా ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తావో లేకపోతే అక్కడే ఉంటావో నీ ఇష్టం అని చెప్పి ఆనందభైరవి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి ఇంటికి రీచ్ అవుతారు. రోహిత్ ఆనందభైరవితో, పిన్ని ఎక్కడికి వెళ్ళారు? చాలా హడావిడిగా వెళ్ళారు అని అడుగుతారు. రోహిత్, నీకు ఎలా చెప్పాలి, మన శరణ్యకి చిన్న యాక్సిడెంట్ అయింది. తను ఇప్పుడు స్పృహలోకి వచ్చింది, కోలుకుంది. కానీ ఇంకొక మంచి విషయం ఏంటంటే దర్శన్ కూడా మన శరణ్యని భార్యగా ఒప్పుకున్నాడు, తన నిజాయితీని తెలుసుకున్నాడు అని పాపం హ్యాపీగా చెప్తారు ఆనంద. అదంతా విన్న రోహిత్, లీలావతి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అనన్య మాత్రం ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి, ఆ శరణ్యకి యాక్సిడెంట్ అయిందా? మరిది గారు మారిపోయారా? ఛా, నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిందా? యో దేవుడా, నేనేం అన్యాయం చేశాను, నాకెందుకు ఇన్ని పరీక్షలు అని మొహం అంతా ఇంకా చాలా కోపంగా పెట్టుకుంటుంది అనన్య. వెంటనే రోహిత్, అయితే పిన్ని నేను వెళ్ళి ఒకసారి శరణ్యని చూసొస్తాను. ఏయ్, నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు అనన్యని రోహిత్. నాకు ఇంట్లో చాలా పనులున్నాయి అని అంటుంది అనన్య. సరే నేనే వెళ్తాను అని చెప్పి ఇంకలా వెళ్తాడనమాట రోహిత్ హాస్పిటల్కి. ఇది ఇలా ఉండగా దర్శన్ శరణ్యకి ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటాడు. శరణ్య దర్శన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. దేవుడా, నేను ఏదైతే కోరుకున్నానో అదే చేశావు. ఆయన నాకు ప్రేమ చూపిస్తున్నారు. ఇంకా చాలు స్వామి, నాకు ఈ జన్మకి చాలు అని పాపం దర్శన్ వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది శరణ్య. రోహిత్ హాస్పిటల్కి రీచ్ అవుతారు. రోహిత్ శరణ్య దగ్గరికి వచ్చి, అమ్మా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు. పర్లేదు బావుగారు, ఇవాళ సాయంత్రమే డిశ్చార్జ్ చేస్తామంటున్నారు అని అంటారు. ఇంక వెంటనే పాపం రోహిత్ వెళ్ళిపోబోతూ ఉంటే అన్నయ్య అని పిలుస్తాడు దర్శన్. ఒక్కసారిగా రోహిత్ చాలా ఎమోషనల్గా వెనక్కి తిరిగి చూస్తారు. ఇంక వెంటనే రోహిత్ని హక్ చేసుకుంటాడు దర్శన్. ఐఎమ్ సారీ అన్నయ్య, ఐఎమ్ వెరీ సారీ. నిన్ను నేను చాలా బాధ పెట్టాను, నా మాటలతో మిమ్మల్ని హింసించాను. నేను చాలా పెద్ద తప్పు చేశానన్నయ్య అని బాధపడుతూ ఉంటాడు దర్శన్. రే దర్శన్, నువ్వు నా తమ్ముడివిరా. చిన్నవాళ్ళు తెలుసో తెలియకో తప్పులు చేస్తారు, అలా అని పెద్దవాళ్ళు బిగుసుకుంటారా ఏంటి? నువ్వు చిన్నవాడివి, నా తమ్ముడివి. నాకేం కోపం ఉంటుంది? నీపై నాకెప్పటికీ కోపం రాదు అని పాపం ఏడుస్తున్న దర్శన్ కన్నీళ్ళను తుడుస్తారనమాట రోహిత్. ఇదంతా చూస్తున్న శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే మా ఆయన ఇంటికే వస్తున్నావు కదా అని అడుగుతారు రోహిత్. అదేంటన్నయ్యా, మన ఇంటికి కాకపోతే ఇంకా బయట ఎందుకుంటాను, మన ఇంటికే వస్తున్నాను అని ఇంకా దర్శన్ శరణ్య ఇంటికి రీచ్ అవుతారు. ఆనందభైరవి దర్శన్ శరణ్యలు ఇంటికి రావడం చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే అనన్యతో, అనన్య మళ్ళీ నా ఇంటికి నా కోడలు వచ్చింది, తనకి దిష్టి అని అంటారు. ఇంక అనన్య ఏమి చేయలేక తన చేత్తో దర్శన్కి శరణ్యకి దిష్టి తీస్తుంది. ఆ దిష్టి నీళ్ళతో పాటు నీ మనసులో ఉన్న ఈర్ష్య కుళ్ళు కూడా
బయట పడేసిరా అని మెల్లగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. దర్శన్ శరణ్యని రూమ్లోకి తీసుకువస్తారు. శరణ్య, నీకు రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పారు, కాబట్టి నీకు ఏం కావాలన్నా నన్నే అడగాలి, అర్థమైందా? ఉండు, నీకోసం జ్యూస్ తీసుకొస్తాను అని ఇంకా కిచెన్లోకి వెళ్తాడు దర్శన్. లీలావతి, నాన్న దర్శన్, ఏం నాన్న, ఏం కావాలి? ఏదైనా భోజనం తింటావా, చేసి పెట్టనా అని అడుగుతూ ఉంటారు. పాపం లీలావతి వైపు చూసి చాలా జాలిగా చూస్తూ ఉంటాడు దర్శన్. ఏమైంది నాన్న అని అడుగుతారు. పెద్దమ్మ, నన్ను క్షమించండి పెద్దమ్మ. పెద్దవారైనా ఈ ఇంటికి పెద్ద దిక్కైన మిమ్మల్ని నా నోటితో అనరాని మాటలు అని అవమానించాను, మీ పెద్దరికాన్ని తూలనాడాను, నన్ను క్షమించండి పెద్దమ్మ అని పాపం చేతులు పట్టుకొని క్షమాపణ అడుగుతాడనమాట పాపం దర్శన్. నాన్న, నువ్వు ఆనంద కొడుకువని నేను ఎప్పుడూ అనుకోలేదు, నువ్వు నా కన్న బిడ్డవని నేను అనుకున్నాను. ఎప్పుడైనా కన్న కొడుకు తప్పు చేస్తే కన్న తల్లి కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు? మన అమ్మే కదా అని చనువుతో నువ్వు అన్నావు. సరే, మేము ఆ విషయాన్నేమీ పట్టించుకోలేదు. రా నాన్న, ఇదిగో జ్యూసే కదా, వెళ్ళి నీ భార్యకి ఇవ్వు అని పాపం జ్యూస్ చేసి ఇస్తారు. ఇంకా అలా పాపం చాలా హ్యాపీగా జ్యూస్ తీసుకొని వెళ్తాడనమాట తన దగ్గరికి. ఇంకా శరణ్యకి జ్యూస్ ఇస్తూ హ్యాపీగా శరణ్యని చూసుకుంటూ ఉంటాడు దర్శన్. ఇదంతా బయట నుండి చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా ప్రకాష్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అనన్య చెప్పిన మాటల్ని, ప్లాన్ని గుర్తు చేసుకుంటూ, లేదు, ఈ అనన్య గారు చెప్పిన ప్లాన్ చాలా టైం పట్టేస్తుంది. అయినా ఆ ఆనంద భైరవి గారి గురించి నేను చాలా విన్నాను. అమ్మో, మనిషి చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తుంది కానీ చాలా చాలా డేంజరస్. తను అనుకుందంటే ఏదైనా సాధిస్తుంది. కాబట్టి అలాంటి మేడం చేతికి నేను దొరకను. అసలు ఈ లహరితో నా పెళ్ళి అవుతుందో లేదోనే నాకు గ్యారంటీ లేదు. కాబట్టి ఈలోపు ఎంత కుదిరితే అంత దోచేసుకోవాలి. ఎలాగో నా చేతిలో ఆ ఆకాశరామన్న ఉంది కదా, అలాగే ఫోన్ చేసి నాకు ఫ్లాట్ రాసి ఇవ్వమని అడుగుతాను. లక్కీగా రాసిస్తుంది. అప్పుడు నాకు సేఫ్టీ అయినా ఉంటుంది అని బ్లాక్మెయిలర్గా వేరే నెంబర్ నుండి లహరికి కాల్ చేస్తాడు వీడైతే. ఇంకా లహరికి కాల్ చేసి బ్లాక్మెయిలర్గా మాట్లాడుతూ ఉంటాడు ప్రకాష్. లహరి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరు అని అంటుంది. అదేంటి గుర్తుపట్టలేదా? అదే నీ శ్రేయోభిలాషి, నువ్వు మర్డర్ చేస్తుంటే చూసి నీకు లెటర్స్ రాశాను కదా అని గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లహరి. రేయ్, ఎవడ్రా నువ్వు, ఏం కావాలరా నీకు అని అడుగుతుంది. వావ్, నువ్వు సూపర్, పాయింట్కి వచ్చేసావు. చెప్తా. మీకు బంజారా హిల్స్లో ఫ్లాట్ ఉంది కదా, ఆ ఫ్లాట్ డాక్యుమెంట్స్ కావాలి. ఆ ఫ్లాట్ నా పేరు మీద ఉండాలి. అప్పుడే నీ సంగతి ఎవ్వరికి చెప్పకుండా వదిలేస్తాను అని అంటాడు లహరితో ప్రకాష్. ఇంకా వెంటనే లహరి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కాల్ కట్ చేసేసి, ఒక సమస్య పోయిందనుకుంటే ఇంకొక సమస్య నా తలకి చుట్టుకుంటుంది దేవుడా అని చాలా బాధపడుతూ అక్కడి నుండి ఇంకెవరో పిలిచారని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవి ఇంకా అలా అక్కడికి వస్తారు. ఏంటి, నేనంటే భయం లేదా, ఇలా ఫోన్ కట్ చేసిందేంటి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తాడు ప్రకాష్. ఇంకప్పుడే ఆనంద భైరవి అక్కడికి రావడంతో ఫోన్ చూస్తుంది. చూసి కాల్ లిఫ్ట్ చేస్తారు. ఏంటి, నేను చెప్పింది వినపడలేదా? నువ్వు నేను చెప్పినట్టు చేస్తేనే నీ బండారం బయటపడకుండా ఉంటుంది. డాక్యుమెంట్స్తో ఇవాళ సాయంత్రం 5 గంటలకి నేను చెప్పిన ఏరియాకి వచ్చేసేయ్, లేకపోతే లహరి పేపర్లో పడుతుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతారు. ఇదేంటి, లహరికి ఎవరో బెదిరించడం ఏంటి, రాకపోతే పేపర్లో వేస్తారని వార్నింగ్ ఇవ్వడం ఏంటి, బ్లాక్మెయిల్ చేయడం ఏంటి, ఎవడు వీడు, ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా లహరి అక్కడికి వచ్చి లహరి ఈ ఫోన్ని వాళ్ళ అమ్మ చేతిలో చూసి అమ్మా అని అంటుంది. ఏంటి లహరి, టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు. ఏం లేదమ్మా, ఏం లేదు అని చెప్పి ఫోన్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది లహరి. నో డౌట్ ఏదో జరుగుతుంది,
నా కూతుర్ని ఎవడో వేధిస్తున్నాడు, అది ఎవరో తెలుసుకోవాలి అని ఆనందభైరవి ఒక ప్లాన్ వేసుకుంటారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ప్రకాష్ తను చెప్పిన లొకేషన్లో ఎప్పుడెప్పుడు లహరి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నాతో ఎలాగో విషయం చెప్పింది కాబట్టి నా దగ్గరికి వస్తుంది. నేను ఆ డాక్యుమెంట్స్ ఇస్తానని తీసుకుంటాను, తర్వాత నా దగ్గరే ఉంచుకొని వాడితో ఇచ్చేశానని చెప్తాను. సూపర్ అని మనసులో అనుకుంటూ ఎప్పుడెప్పుడు లహరి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్గా కారు వస్తుంది. అమ్మయ్యా, ఈ తింగరిది వచ్చేసింది అని అలా చూస్తూ ఉంటే కారులో నుంచి ఆనందభైరవి కిందకి వస్తారు. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుందనమాట ప్రకాష్కి. ఇదేంటి, దూడ వస్తుందనుకుంటే ఆదిపరాశక్తి వస్తుంది అని పారిపోవాలని ట్రై చేస్తాడు. ఆగరా అని చెప్పి ప్రకాష్ కాలర్ పట్టుకొని చెంప మీద 2 కొడతారనమాట ఆనందభైరవి. ఎవర్రా నువ్వు, నా కూతుర్ని ఎందుకు బెదిరిస్తున్నావు అని గట్టిగా అడుగుతారు ఆనందభైరవి. ఒక్కసారిగా గజ గజ వణుకుతూ ఉంటాడు ప్రకాష్. ఏం అవసరం, నా కూతురుతో నీకేం అవసరం, ఎందుకు తన్ని వేధిస్తున్నావు, నువ్వు దాచిన నిజమేంటి, నా కూతురు భయపడుతున్న నిజమేంటి, చెప్తావా చెప్పవా అని గట్టిగా అడుగుతారు. మేడం ఏంటి మీరు చెప్పేది, అంటే మీ కూతురు తప్పు చేసింది కాబట్టే అని అంటాడు. ఏంటి, నా కూతురు తప్పు చేసిందా, నీకు ఇలా కాదురా ఇన్స్పెక్టర్ గారు అని అంటారు ఆనందభైరవి. ఇంకా ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తారు. ఎవరితో అయితే ప్రకాష్ డీల్ కుదుర్చుకున్నాడో, లైక్ ఒకరోజు ఆనందభైరవి వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ కూడా పెడతారు కదా, ఆ ఇన్స్పెక్టర్ వస్తారు. ఆ ఇన్స్పెక్టర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా అలా ప్రకాష్ అయితే, మేడం వీడు నా దగ్గర నిజమంతా వాగేశాడు మేడం, వీడికి తెలియదు కదా నేనెప్పుడు మీ వైపు అంటే ధర్మం వైపు ఉంటానని, అందుకే నాతో డీల్ కుదుర్చుకోవాలనుకున్నాడు, నాకే లంచం ఇచ్చాడు ఈ రాస్కెల్ అని అంటారు ఇన్స్పెక్టర్. ఒక్కసారిగా ఇంకా ప్రకాష్ అయితే కుప్ప కూలిపోతాడు. చెప్పరా, నీ వెనకున్నది ఎవరు మేడం, ఆ రోజు ఏం జరిగిందంటే, ఇదిగో లహరి అనే అమ్మాయిని ఎవడో కావాలని బెదిరించాడు, తన్ని రూమ్కి రమ్మని చెప్పాడు. పాప మా అమ్మాయి వెళ్ళింది, ఈలోపు వాడి విషం బాటిల్ మార్చేసింది, ఇదిగో వీడే, మా ఎంక్వైరీలో అదే తేలింది. కాబట్టి ఆ బాటిల్లో ఉన్న విషాన్ని తాగి వాడు చచ్చిపోయాడు, అది ఆ అమ్మాయి మెదికి నెట్టేయాలనుకుంటున్నారు అని చెప్తారు. ఎవర్రా నీతో ఇదంతా చేయించింది, ఎవరో చెప్పరా అని చెప్పి గట్టిగా అడుగుతారు ఆనందభైరవి. ఇంకా గొంతుపై కాలు పెట్టి చెప్తావా చస్తావా అని గట్టిగా అడుగుతారు. చెప్తాను మేడం, అసలు నాకు ఇలాంటి ఆలోచన కల్పించిందే అనన్య గారు అని అంటాడు ప్రకాష్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనందభైరవి. ఏంటి హోదా అని అనుకుంటారు. నిజం మేడం, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, అనన్య మేడమే ఇదంతా చేయమని చెప్పారు అని చెప్పి ఇంకా పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ప్రకాష్. ఇంకా వెంటనే, అయితే అనన్య నీ సంగతి చెప్తాను అని వెంటనే ఇంకా ఇంటికి బయలుదేరుతారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా అనన్య దర్శన్ దగ్గరికి వచ్చి, మరిది గారు మీలో ఇంత మార్పు అని అంటుంది. వదిన గారు, ఎప్పుడైతే శరణ్య చాలా నీచమైన కేసులో చెయ్యని తప్పుకి బయటికి వెళ్ళిందో అప్పుడే తనపై నాకు అభిమానం, ప్రేమ పెరిగాయి. కాబట్టి నేను నా లైఫ్లో ఇంకా సమీర ఉండకూడదు అనుకుంటున్నాను. కేవలం శరణ్యకి మాత్రమే నా జీవితంలో, నా గుండెల్లో చోటు ఇవ్వాలి అనుకుంటున్నాను. పాపం మీకు తెలియక మళ్ళీ నాతో మాట్లాడడానికి వచ్చినట్టున్నారు. ఇక నేను సమీరని వదిలేయమని చెప్తాను, తనకి మంచి సంబంధంని చూడమని చెప్తాను అని అంటాడు దర్శన్. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. అది కాదు మరిది గారు, మీరు పాపం చాలా ఏళ్ళగా అని అంటుంది. అనన్య అని గట్టిగా అరుస్తుంది ఆనందభైరవి. ఒక్కసారిగా ఆనందభైరవి నుంచి షాక్ అయిపోతుంది అనన్య. నీతో మాట్లాడాలి రా అని లోపలికి తీసుకువెళ్తుంది. ఇదేంటి, పేపర్ లీక్ అయిందా, ఇంత కోపంగా పిలుస్తున్నారు? ఏదైతే అదైంది, దేవుడా నన్ను కాపాడు స్వామి అని లోపలికి వెళ్తుంది. తలుపు వేయి అని అంటారు. డోర్ లాక్ చేసేస్తుంది. ఇంకా వెంటనే ఒక పెద్ద కొరడా తీసుకుంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనన్యకి. ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు. హేయ్
నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటావా రాక్షసి అని చెప్పి ఇంకా కొరడా తప్పాడేలని ఒక్కటి కొడుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనెందుకు లహరి జీవితం నాశనం చేయాలనుకుంటాను అని అంటుంది అనన్య. నువ్వే నా దగ్గర సాక్ష్యం ఉంది. లెటర్లు రాసి బెదిరించి నా కూతుర్ని కావాలనే రోజు 30 తిప్పలు పెడుతున్నావని నాకు అర్థమైంది. తెలుసుకున్నాను. నాకంతా ప్రకాషే చెప్పాడు. మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు. కానీ నీలాంటి గొడ్డు లాంటి రాక్షసికి ఎన్ని దెబ్బలు కొట్టినా తక్కువే. అందుకే చావు అని చెప్పి బాగా కొడుతూ ఉంటారు. ఇంకా అనన్య కొట్టించుకుంటూ నన్ను వదిలేయండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. చూడు, ఇన్ని చేస్తున్నా నువ్వు ఇంత చెత్తదానివైనా నిన్ను ఎందుకు తెలుసా వదిలిపెడుతున్నాను? మా అక్క బావగారు, ముఖ్యంగా రోహిత్ మోహన్ చూసి. రోహిత్ చాలా మంచివాడు. ఒకప్పుడు వాడు ఎలా ఉన్నా ఇప్పుడు మారిపోయాడు. అలాంటి వాడికి నీలాంటి ఒక నీచమైన బుద్ధున్న భార్య దొరికింది అని తెలిస్తే వాడు తట్టుకోలేడు. అందుకే ఆగిపోతున్నాను. లేకపోతే నీ రోహిత్కి నీ సంగతి చెప్తే రోహిత్ నిన్ను ఏం చేస్తాడో తెలుసా అని అడుగుతారు ఆనందభైరవి. అత్తయ్యగారు, వద్దు, తప్పు చేశానండి. ఏదో పెద్ద మనసు చేసుకొని వదిలేయండి. ఇంకెప్పుడు ఇలా చేయనండి. దయచేసి మా వారికి చెప్పకండి. ఆయన అసలే కోపిష్టి. ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. ప్లీజ్ అండి అని చెప్పి ఆనందభైరవి కాలు పట్టుకుంటుంది అనన్య. ఎలా ఇంకొకసారి నీ వల్లే కాదు, ఎవరి వల్లైనా నా కూతురు జీవితం కానీ నా కొడుకు జీవితం కానీ నాశనం అయ్యిందంటే నీ ఒంటికున్న చర్మం తీసి ఎండబెడతా అని చెప్పి గట్టిగా తిట్టి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. అమ్మయ్యా, వాటికి తప్పించుకున్నాను. ఆనందభైరవి, నన్ను కొడతావా? చెప్తా, నీ సంగతి చెప్తా అని మనసులో అనుకుంటుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.